ఏమండి ఏమండి సడన్ గా నాకు డౌట్ వచ్చింది. నీ మీదనా? అబ్బా, ముందు నేను చెప్పేది వినండి. ఫ్లైట్ టికెట్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్లే వెళ్ళాలా? ఏ ఇప్పటికిప్పుడు మీ ఊర్లో వాళ్ళని పిలిపించి విహారయాత్ర ప్లాన్ చేసావా ఏంటి? పిన్ని, ఇది ఎయిర్ బస్, ఎర్ర బస్ కాదు. ఐడి కార్డ్ మ్యాచ్ అయితేనే ఫ్లైట్ ఎక్కిస్తారు. భవానీ ఆంటీకి ఏదో ట్రిప్ వేయాలని ప్లాన్ ఉందనుకుంటాను. నా మొహం, నన్ను తిప్పాల్సిన నాదుడే ఇలా డీలా పడ్డాడు. ఇక నన్ను అటు ఇటు తిప్పేదెవరు? ఏంటి భవానీ, ఎక్కడికి వెళ్తానంటున్నా? టూర్కి వెళ్ళాలంటే చెప్పండి, రేపే న్యూజిలాండ్ పంపిస్తాను. న్యూజిలాండ్ వదిలేక ఎటు చూసినా చుట్టూ సముద్రం ఉండే దేశాలంటే నాకు భయం. అండమాన్ జైలుకి న్యూజిలాండ్ దేశానికి తేడా కూడా తెలియదు నీకు. రే గౌరీ, మీరు పోటాడుకుంటూ ఉంటే పుణ్యకాలం కాస్త ఇక్కడే గడిచిపోయేటట్టుందిరా. డాడ్, ఏర్పాట్లన్నీ రెడీ చేసాం. బ్రో ఇక్కడ కార్ ఎక్కి ఎయిర్పోర్ట్లో దిగడం, అక్కడ ఫ్లైట్ ఎక్కడం. పార్వతి వస్తే వెళ్ళిపోవడమే. పార్వతి ఇంకా రాలేదా? ఏం చేస్తోంది? ఫ్లైట్కి టైం అవుతుందని చెప్పారా లేదా? ఇప్పటిదాకా ఇంట్లో పనిచేసింది ఆంటీ, అందుకే లేట్ అయి ఉంటుంది. ఈ రోజు ఏ పనులు అప్పగించకుండా ఉండాల్సింది. ఏం భవానీ, ఇంట్లో మేనేజ్మెంట్ మొత్తం నేనే చూసుకుంటాను అంట, ఇలాగేనా చేయడం? రెడీ అవుతుందక్క, వస్తుందిలే. పార్వతి రాదు, రాకుండా చేశామాంటీ. ఎదురు చూసి మీకు విసుగొచ్చేటప్పుడు ఇంట్లోకి నేనడుగు పెడతాను. ఆ తర్వాత దేవా వెంట అడుగులు వేస్తాను. అక్క అక్క, ఇదేంటే ఇంకా రెడీ అవ్వకుండా అట్లా కుదిసిన మూటలా కూర్చున్నావు? లే, బేగ రెడీ అవ్వక్క. అమ్మగారు కేకిస్తుంటే వినపడట్లేదా నీకు? పెద్దబాబు గారు నీకోసం ఎదురు చూస్తున్నారు. విమానం వెళ్ళిపోయి టైం అవుతుందని అరుస్తా ఉంటే నువ్వు సెవిటిదాన్నా ఈయనే కూర్చున్నావా? నన్ను పోన్రా కని. అక్క, ఏంటంటున్నావే? నీకేమైనా పిచ్చి పడినదా ఏంటి? అయ్య కూడా వెళ్ళమన్నాడు కదా, ఇంకా నీకేం బాధ? నీకెట్టా చెప్పాలో తెలియట్లేదు కానీ నువ్వు చెప్పేదేదో చక్కగా చెప్పు, నాకు అర్థమవుతుంది. నన్ను పోతే పెద్దబాబు గారి మనసులో ఉండే అమ్మాయి ఎవరో ఇంకెప్పుడు కనపడకుండా చేస్తానని చంద్రముఖ అమ్మాయి గారు దయ్యం వేసి చెప్పినారా. ఏంటి? అవునరా, దయ్యం అయింది. నీలాంబరి, ఏమైంది? బంగారం లాంటి కార్ని ఎందుకు పాడు చేస్తున్నావు? బంగారం లాంటి ప్లాన్ పాడయ్యాక ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడు నాకే తెలియట్లేదు. పార్వతి దేవత వెళ్ళిపోయిందనేగా నీ బాధంతా? నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, దాని సుడి భూచక్రం కన్నా స్పీడ్గా తిరుగుతుంది అని. నిన్న రాత్రి మనం భయపెడితే గజ గజ వణికిపోయిన పార్వతి చచ్చిన ఇంటి గడప దాటదనుకున్నా. కానీ అది మనం నటించినట్టే మనకన్నా బాగా భయపడినట్టు నటించింది. అది వెళ్ళిపోతే వెళ్ళిపోనిలే, ముందు ఇక్కడేం చేయాలో ఆలోచించు. అఖిలక్క, పెద్దబాబు తిరిగొచ్చేలోపు ఈ ఇంటి పెద్ద కోడల్ని తీసుకురావాలని ట్రై చేస్తోంది. నీకేమైనా మతిపోయిందా? పెద్ద కోడలంటే ఎవరు? ఆ పార్వతే కదా. నువ్వు కూడా ఫిక్స్ అయ్యావు అన్నమాట. ఉన్నమాట చీపురా ఆంటీ. ఇక్కడ అఖిలాంటి పెద్ద కోడలు ఎవరో కనుక్కునే లోపు అక్కడ ఆగ్రాలో దేవా పార్వతులు పెళ్లి చేసుకుని వచ్చేస్తారు. వాళ్ళు పెళ్లి చేసుకుని వస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు?
ఒక 2 ప్రాణాలు బలైపోయినా దేవా పార్వతుల ప్రేమైతే విజయవంతమవుతుంది కదా. ఘట్టమనేని ఫ్యామిలీ ఇది. ప్రాణం కన్నా గెలుపే ముఖ్యమనుకుంటారు. మరిప్పుడు ఏం చేయడం? పెదబాబు పార్వతి ఫ్లైట్ ఎక్కి తురుమన్నారు కదా. మనం వెంటనే బయలుదేరాలి. వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఆపాలి. పార్వతి దేవాని తిరిగి ఇంటికి పంపించేలా ప్లాన్ చేయాలి. నువ్వు త్వరగా లగేజ్ సర్దుకొని వచ్చేసాయి. నేను నీ వెంట వెళ్తానంటే ఎందుకు ఏంటని 1,00,000 ప్రశ్నలు వేస్తారు. అసలే నా మొగుడు నన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేడు. ఏయ్, సోది కబుర్లు చెప్పకు. నువ్వు విడాకులు ఇస్తానంటే ఈ క్షణమే అంకుల్ నిన్ను వదిలేస్తాడు. ఓ, పబ్లిసిటీ నీ వరకు వచ్చిందా? ఏది ఏవైనా నేను రావడం కష్టమే. ఏం చెప్పిరా అని చెప్పు. చచ్చిపోయిన చంద్రముఖి ఆత్మ శాంతించాలంటే అస్థికలు గంగలో కలిపి రావాలి కదా. వావ్, బ్రిలియంట్ ఐడియా. నీకిన్ని చావు తెలివితేటలు ఎలా వచ్చాయి నీలాంబరి? ఒకరినొకరు పొగుడుకునే అంత టైం లేదు. త్వరగా వచ్చేసాయి. హ్మ్. పెద్దబాబు తిరిగొచ్చేలోపు ఈ ఇల్లు సంతోషంతో కళకళ్లాడుతూ ఉండాలి. తన మనసులో ఉన్న అమ్మాయి కనపడాలి. ఈ ఇంటికి రావాలి. వదినా, ఈసారి పెద్ద కోడలు ఖచ్చితంగా ఇంట్లో అడుగు పెడుతుందని నా 6th సెన్స్ చెప్తోంది. ఇంతకీ నా 7th సెన్స్ ఎక్కడుంది? 7th సెన్స్ ఎవర్రా? నా శటకోపం అన్నయ్య. భవానీ కనపడదే. అంతెత్తుండే పిన్ని కనపడకపోవడం ఏంటి బాబాయ్? మహి, సారీ మామ్, టంగ్ స్లిప్ అయింది. ఆంటీ మొత్తం అలా స్లిప్ అయ్యే. ఇప్పుడు పీకల్లొత్తు కష్టాల్లో ఉన్నాడు. చిన్నబాబుకి ఏం కష్టాలమ్మా? ఆ, అదే అంకుల్. నేను చెప్తాను. ఐ కెన్ టెల్ యూ. డాడ్, నా సతీమణి ప్రెగ్నెంట్ కదా. భర్తగా ఎక్స్ట్రా బాధ్యతలు ఉంటాయి కదా. పాప వాటిని కష్టాలనుకుంటుంది. ఓ, బాధ్యతల్ని బరువుగాను కష్టంగాను ఫీల్ అయితే ఎలా? అవును, ఇంతకీ మీరు ఈ వారం డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చారా? లేదంటీ. ఆ నిర్లక్ష్యమే వద్దనేది. చిన్నబాబు, చాలా కేర్ తీసుకోవాలని చెప్తూనే ఉన్నాను కదా. డోంట్ వరీ మామ్, షీస్ ఫైన్. తల్లి మాత్రమే కాదు, కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఈవినింగ్ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళరండి. అలాగే ఆంటీ, వెళ్తాం. హలో, ఎస్ స్పీకింగ్. వావ్, వెరీ గుడ్. చాలా సంతోషం. ఓ, అలాగే అలాగే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యా, ఎవరకిలా? ఇందాకే అనుకున్నాం కదండి. అన్నట్టే ఈ ఇంటి ఆనందం మొదలైంది. ఆ మెజిషియన్ అశోక్ మెహతా గారు ఇండియాకి రిటర్న్ అవుతున్నారట. వావ్, అవునా? హార్టీ వెల్కమ్. రేపు వాళ్ళ అసిస్టెంట్స్ ఒకసారి ఇంటికి వచ్చి వెళ్తామంటున్నారు. మామ్, గెస్ట్ హౌస్ రెడీ చేయించి వాళ్ళ బాధ్యతలు నేను చూసుకుంటా. యాండి, వెళ్ళొస్తాను. బావగారు, అక్క, బయలుదేరుతాను. టైం అయింది. తెలుసా